హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. షిరిడి సాయినాథుడి ఆశీస్సులు అందరి మీద ఉండాలని, అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మా ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అండ్ ఐఎమ్ కుమార్. ఈరోజు మనం 12 రాసుల వారికి సంబంధించి ఈ వారం ఎలా ఉండబోతుంది అని చెప్పి మనమైతే ఫుల్ రీడ్ చేయబోతున్నామండి. సో యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది, 12 రాసులకు సంబంధించినటువంటి కార్డ్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి. సో చూద్దాం ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబోతోంది ఈ వారానికి సంబంధించి, 12 రాసుల వారికి సంబంధించి అని చెప్పేసి మనమైతే ఒక్కొక్క రాశికి సంబంధించినటువంటి కార్డ్స్ తీసి మనమైతే రీడ్ చేయబోతూ ఉన్నామండి. చూద్దాం. సో ఫ్రెండ్స్, వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో మేము ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ రాబోతూ ఉన్నాయండి ఛానల్ తరఫు నుంచి. సో ఫ్రెండ్స్, మరైతే చూద్దాం మనకి ఫస్ట్ ఏ రాశి వారి కార్డు వస్తుంది, సో వాళ్ళకి ఎలా ఉండబోతుంది. సో ఇలా 12 రాసులకి సంబంధించినటువంటి ఎవ్రీ వీక్ కూడా మనం యూనివర్స్ నుంచి వచ్చేటువంటి ఆన్సర్ అయితే మనం అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో చూద్దామా. సో ఈ వారానికి సంబంధించి కుంభరాశి అండి. మొదటిగా మనకి కుంభరాశికి సంబంధించినటువంటి యూనివర్స్ కార్డు అయితే వచ్చింది. సో కుంభరాశి వారికి సంబంధించండి. అనుకోని ప్రయాణాలు అయితే ఉంటాయండి. సో ఖచ్చితంగా వారంలో అనుకోని ప్రయాణాలు అయితే ఉంటాయి. సో ప్రయాణాలకు సంబంధించి జర్నీకి సంబంధించి అయితే మనకి యూనివర్స్ చెప్తూ ఉందండి. సో అదేవిధంగా కొంత చేపట్టినటువంటి మీ వర్క్ ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో, ఆల్రెడీ ప్రీవియస్గా చేస్తున్నటువంటి వర్క్ అయినా లేదు కొత్తగా చేయబోయేటువంటి వర్క్ అయినా సరే, వీలైనంత వరకు త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రయత్నం అయితే చేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలైతే వచ్చేటువంటి అవకాశం అయితే ఉందండి. కొంతవరకు మీరు ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో ఆ వర్క్‌కి సంబంధించి కొంతవరకు కొంత డిలే అవ్వటానికి ఛాన్స్ అయితే ఉంది. మీరు హార్డ్ వర్క్ చేస్తారు. ఆ వర్క్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తారు. అనుకోని ప్రయాణాలైతే ఉండబోతూ ఉన్నాయండి. అదనపు బాధ్యతలు కూడా పెరగటానికి ఈ వారానికి సంబంధించి, అది ఫ్యామిలీ పరంగా కానివ్వచ్చు, లేదు మీ పర్సన్‌కి సంబంధించి కానివ్వచ్చు, కొన్ని అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరగటానికి ఛాన్స్ అయితే ఉందండి. వర్క్ ఎక్కువ చేస్తారు. హార్డ్ వర్క్ చేయడానికి ఛాన్స్ అయితే ఉందండి. వీలైనంత వరకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ నుంచి వీలైనంత వరకు మీరు తయారు చేసుకున్నటువంటి ప్లాన్స్ ప్రకారం మాక్సిమం మీరు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళటానికి ప్రయత్నం అయితే చేస్తారు. కొన్ని ప్రాబ్లమ్స్‌ని మీరు ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళటం అయితే జరుగుతూ ఉందండి. అదే కాదు, మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. కుంభరాశి వారికి సంబంధించి మనకి యూనివర్స్ ఇస్తున్నటువంటి డేటా అయితే ఇది. నెక్స్ట్ ఇంకొక రాశి వారికి సంబంధించినటువంటి డేటా అయితే చూద్దాం మనం. కర్కాటక రాశి అండి. కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఈసారి చాలా పాజిటివ్‌గా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి సంబంధించి. మీరు చేస్తున్నటువంటి బిజినెస్ ఏదైతే ఉందో, ఆ బిజినెస్‌లో మంచి లాభాలు రావటానికి అవకాశం అయితే ఉందండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ, లేదు మీ పర్సన్ గానీ అందరూ కూడా కలవటానికి, తిరిగి రీయూనియన్ అవ్వటానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు సంబంధించినటువంటి ప్లాన్స్ మీరు సొంతగా ప్రిపేర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందండి. మీ సొంత ఆలోచనలు మాత్రమే మీరు ఫాలో అవుతూ ఉంటారు. ఇచ్చినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మీరు షేర్ చేసుకున్నటువంటి, లేదు మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో మీరు వింటారు. బట్ మీ సొంత ఆలోచనలకి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. అనుకోని ప్రయాణాలు అయితే ఉంటాయండి. ఫైనాన్షియల్‌గా కూడా మంచి ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటారు. ఖచ్చితంగా ఫైనాన్షియల్‌గా మంచి గ్రోత్ అయితే ఉండబోతూ ఉందండి. దాంతోపాటు కొన్ని ప్లాన్స్ మీరు ఓన్‌గా తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. బిజినెస్ చేసేటువంటి వాళ్ళైతే ఆ బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేయడం కోసం కొన్ని ప్లాన్స్ అయితే తయారు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా అనుకోనటువంటి కొన్ని థింగ్స్ అయితే జరగబోతూ ఉన్నాయండి. హ్యాపీనెస్ అయితే రాబోతూ ఉంది. ఏదైతే మీరు ఇంతకుముందు మిస్ అయ్యారో అవన్నీ కూడా ఈ వారంలో కొంతవరకు గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందండి. ముఖ్యంగా వ్యాపారం చేసేటువంటి, బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతవరకు ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవడానికి, ప్రాఫిట్స్ రావడానికి కొంతవరకు అయితే ఛాన్స్ అయితే ఉంది. తిరిగి ఆ హ్యాపీనెస్ రావడానికి అవకాశం అయితే ఉందండి. అండ్ నెక్స్ట్ చూద్దాం. ఓకే. మీనరాశి అండి. మీనరాశి వారికి చాలా పాజిటివ్ విషయాలే ఉన్నాయండి. మీనరాశి వారికి కూడా ఖచ్చితంగా మీకైతే
మీ మనసులో ఏదైతే కోరిక ఉందో సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది. మీ మనసులో కోరిక సో నెరవేరాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అయితే ఖచ్చితంగా పాల్గొంటారండి. ఈ వారానికి సంబంధించి కొన్ని నూతన పరిచయాలు కూడా అవ్వటానికి సో ఛాన్స్ అయితే ఉంది. మంచి హార్డ్ వర్క్ చేసేటువంటి మనస్తత్వం ఉంటుందండి. చాలా ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులకి సంబంధించి చాలా అవకాశాలైతే రాబోతూ ఉన్నాయండి. ఫైనాన్షియల్‌గా ఒక మంచి పొజిషన్‌లోకి వెళ్ళడానికి, ఫైనాన్షియల్‌గా గ్రోత్ ఉండటానికి సో ఈ వారం అయితే మంచి ఛాన్స్ ఉందండి. సో స్ట్రెంత్ కూడా సో మీరేదైతే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నారో మంచి స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. హార్డ్ వర్క్ అనేది చేస్తారు. మీరు చేసినటువంటి హార్డ్ వర్క్‌కి సో ఖచ్చితంగా ఒక మంచి సో గుర్తింపు అయితే తగ్గడానికి ఛాన్స్ అయితే ఉంది. ఒక మంచి గుర్తింపు అయితే రావడానికి సో అవకాశం అయితే ఉందండి. సో ఖచ్చితంగా ఇంకా మీరు చేసేటువంటి బిజినెస్‌ని అయితే ఎక్స్‌పాండ్ చేయడానికి సో ప్రయత్నం చేస్తారు. హార్డ్ వర్క్ మీరు చేసేటువంటి వర్క్‌ని ఇంకా పెంచుతారు. సో రీయూనియన్ అవ్వటానికి మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో గానీ, ఫ్రెండ్స్‌తో గానీ రీయూనియన్ అవ్వటానికి ఎక్కువ ఛాన్స్ అనేది, ఎక్కువ అవకాశం అనేది చూపిస్తారండి. వచ్చినటువంటి అవకాశాన్ని అయితే ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటారు. ఎలాంటి అవకాశం వచ్చినా సరే, ఆ అవకాశాన్ని మిస్‌యూజ్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉండదు. ముఖ్యంగా మీన రాశి వారికి సంబంధించి. సో వచ్చినటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. ముఖ్యంగా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వచ్చినటువంటి అవకాశాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోరండి. వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో మంచి జరగటానికి చాలా అవకాశం అయితే ఉందండి మన రాశి వారికి సంబంధించి. సో అదేవిధంగా ఎవరైతే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నారో అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా మంచి అవకాశాలు ఈ వారంలో రావడానికైతే మంచి అవకాశం అయితే ఉందండి. అండ్ నెక్స్ట్ కార్డ్ చూద్దాం. ఓకే. సో మిథున రాశిని వారికి సంబంధించిందండి. మనకొచ్చినటువంటి కార్డ్ అయితే మిథున రాశి కార్డు. సో మిథున రాశి వారికి సంబంధించిందండి. కొంతవరకు సో చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి, స్వల్ప వివాదాలండి ఫ్రెండ్స్ తోటి గానీ, ఫ్యామిలీ మెంబర్స్ తోటి గానీ, సో చిన్న డిస్టర్బెన్సెస్ అవి రావటానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతోటి చిన్న డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. కొంత యాంగ్జైటీ ఫీల్ అవుతారండి. కొంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ఏదైతే వాటి గురించి ఓవర్ థింకింగ్ ఉందో, సో ఆ ఓవర్ థింకింగ్ అనేది కొంత అనుకూలంగా ఉండకపోవచ్చు. విద్యార్థులకు మాత్రం ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో విద్యార్థులకు మాత్రం మంచి అవకాశాలు వచ్చేటువంటి సో అవకాశాలైతే ఉన్నాయి. సో అదే కాదండి, ముఖ్యంగా ఎవరైతే బిజినెస్‌లో ఉన్నారో బిజినెస్‌లో ఉండేటువంటి వాళ్ళకి కూడా సో కొంతవరకు మంచి అవకాశాలు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉందండి. వచ్చినటువంటి అవకాశాలను కూడా ఉపయోగించుకుంటారు. కొంత ఆందోళన అయితే ఉంటుంది. కొంతవరకు ఆలోచించడం, కొంత ఆందోళన. సో ఏదైతే చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయో, ఏదైతే జరిగిపోయినటువంటి గొడవలు కానివ్వచ్చు, లేదు ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి చిన్న భయాలు కానివ్వచ్చు. సో వీటికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కొంతవరకు భయాందోళనలైతే సో ఉండటం అనేది జరుగుతుంది. బట్ వాటిని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి అవకాశం కూడా ఉందండి. సో ఎవరైతే ఇండస్ట్రీ సెక్టార్‌లో ఉన్నారో ఇండస్ట్రీ సెక్టార్‌లో ఉండే వాళ్ళకి సో మంచి అవకాశాలు రావడానికి సో ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా ఒక ఆశ, హోప్ అయితే ఉంటుందండి. ఫ్యూచర్ మీద ఒక హోప్ అయితే ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఒక మంచి గుడ్ టైమ్ వస్తుంది. సో మనం సాధిస్తాం, మనం ఎలా అయినా అచీవ్ చేస్తాం అనేటువంటి ఒక మంచి హోప్ అయితే రావటానికి సో ఛాన్స్ అయితే ఉందండి. అండ్ నెక్స్ట్ కార్డ్ చూద్దాం ఎలాంటి మనకి ఏ రాశి వస్తుంది అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, చూద్దామా? సో వృశ్చిక రాశి వారికి సంబంధించిందండి. వృశ్చిక రాశి వారికి సంబంధించి కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అయితే పాల్గొంటారండి. సో ఎవరైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయో, చిన్న తరహా పరిశ్రమలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి కొంత అనుకూలంగా ఉంటుంది. చిన్న డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్స్ అయితే ఉందండి. సో చిన్న డిస్టర్బెన్సెస్, సో చిన్న లాసెస్, మనం అనుకోకుండా ఏదన్నా లాస్ రావటం, సో ఇలాంటి చిన్నవి జరగటానికైతే ఛాన్స్ అయితే ఉంది. ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటారు. ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ఒక మంచి ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటారు. జర్నీస్ ఉండబోతున్నాయండి అనుకోకుండా. సో కొన్ని ప్రయాణాలైతే ఉండబోతూ ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలండి. ప్రయాణాల్లో సో అనుకోని జర్నీస్ అయితే జరగబోతూ ఉన్నాయి. సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అండి అనుకోకుండా రావడానికి సో ఛాన్స్ అయితే ఉంది. ముఖ్యంగా బిజినెస్ సెక్టార్‌లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి కొంతవరకు అనుకోకుండా చిన్న లాస్ గాని అలాంటి ఏదన్నా సిట్యుయేషన్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ముందుగానే సో ప్లాన్స్ తయారు చేసుకొనైతే ఉంటారు. ఎలా అయినా సరే ఓవర్‌కమ్ చేయాలని చిన్న ప్రాబ్లమ్స్ ఏదన్నా వచ్చినా సో వాటిని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి
సో సిచ్యువేషన్ అయితే ఉంటుందండి. చేంజెస్ రావడానికి, సడన్ చేంజెస్ రావడానికి సో ఛాన్స్ అయితే ఉంటుంది. ముఖ్యంగా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉండే వాళ్ళకి అనుకూలంగానే ఉంది. బట్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కానీ అనుకోకుండా రావటం అనేది జరుగుతుంది. సో అనుకోకుండా జర్నీస్ ఉండటం. సో ఖచ్చితంగా మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. అండ్ నెక్స్ట్ చూద్దాం. సింహరాశి వారికి సంబంధించిందండి. సింహరాశి వారికి సంబంధించి సో విద్యార్థులకి చాలా మంచి శుభవార్తలైతే వింటారండి. అలానే ఆరోగ్య విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. సో అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా సో మంచి శుభవార్త వినటం జరుగుతుంది. అనుకూలంగా ఉండటం కూడా జరుగుతుంది. సో ఇంకా మీరు పెండింగ్ వర్క్ ఏదన్నా ఉందైతే ఆ పెండింగ్ వర్క్ కూడా చేయడానికి చాలా బాగా ట్రై చేస్తారండి. వీలైనంత వరకు మీరు మోటివేషన్ చేసుకుంటారు. సో సెల్ఫ్‌గా మోటివేషన్ చేసుకొని సో మీరు ఎలా అయినా సరే పెండింగ్ వర్క్స్ ఏమన్నా ఉంటే ఆ పెండింగ్ వర్క్స్ మొత్తం కూడా సో కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. మంచి గుడ్ న్యూస్ వినడం అయితే జరుగుతుందండి. ముఖ్యంగా సింహరాశి వారికి సంబంధించి అలానే చాలా కంట్రోల్డ్‌గా ఉంటారండి. సో మీకు ఇచ్చినటువంటి వర్క్ ఏదైనా సరే చాలా హార్డ్ వర్క్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒక ప్లాన్ ప్రకారం సో ముందుకెళ్తారండి. ఖచ్చితంగా ప్లాన్స్ తయారు చేసుకుంటారు. హార్డ్ వర్క్ చేస్తారు. ఎలా అయినా సరే వర్క్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ప్రయత్నం అయితే చేయడం జరుగుతుందండి. సో అనుకోకుండా కొన్ని ప్రయాణాలైతే ఉండటం జరుగుతుంది. సో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి సంబంధించి రీయూనియన్ అయితే జరిగేటువంటి అవకాశం అయితే ఉందండి. సో అందరూ కలిసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఖచ్చితంగా అందరూ కూడా రీయూనియన్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ వారానికి సంబంధించిందండి. సో వ్యాపారాల్లో ఉండే వాళ్ళకి కూడా సో లాభాలైతే రావడానికి అవకాశం అయితే ఉంది. వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఫోకస్ చేయడానికి అవసరం ఉందండి. మీరు బిజినెస్ గాని లేదు వ్యాపార రంగంలో ఎవరైతే ఉన్నారో ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సెక్టార్ మీద ఫోకస్ చేయడానికి సో ఛాన్స్ అయితే ఉంది. ఎక్కువగా ఫోకస్ చేస్తారండి. ఎలా అయినా సరే హార్డ్ వర్క్ చేసి అనుకున్నది సాధించాలి అనేటువంటి విషయంలో మీరొక స్టెప్పు ముందుండటం జరుగుతుంది. సో మంచి శుభవార్తలు వినటానికైతే సో అవకాశం అయితే ఉందండి. సో సింహరాశి వారికి సంబంధించి. అండ్ చూద్దామండి నెక్స్ట్. సో సో వృషభ రాశి వారికి సంబంధించిందండి. వృషభ రాశి వారికి సంబంధించి సో హెల్త్ పరంగా సో చాలా బావుంటుందండి. ఆరోగ్య సమస్యలన్నీ తీరేటువంటి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా కొంచెం చిన్న ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ అనేవి రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సో కొంతవరకు అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఆహ్, 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 వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే చేస్తూ ఉన్నారో కొంతవరకు అవి సక్సెస్ అవ్వటం అనేది జరుగుతుందండి. అదే కాదు చాలా ప్రాబ్లమ్స్‌కి మీరు సొల్యూషన్స్ కూడా ఫైండ్ ఔట్ చేయడం జరుగుతుంది. సో కొన్ని కొన్ని అవసరాల నిమిత్తం కొన్ని ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది. సో వృషభ రాశి వారికి సంబంధించి. సో ఆళ్ళు హార్డ్ వర్క్ అయితే చేస్తారండి. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మీరు చేసేటువంటి హార్డ్ వర్క్‌కి తగినటువంటి గుర్తింపు కోసం అయితే ప్రయత్నం అయితే చేస్తారండి. సో అలాంటి గుర్తింపు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా బాగుండడం కోసం. సో ఫైనాన్షియల్‌గా ఫ్యూచర్‌లో బావుండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోటి చాలా హార్డ్ వర్క్ అయితే సో చేయడం జరుగుతుంది. అనుకోని చిన్న చిన్న ప్రయాణాలైతే ఉండటం అనేది జరుగుతుందండి. వృషభ రాశి వారికి సంబంధించి. అండ్ నెక్స్ట్ చూద్దాం. కన్యా రాశి వారికి సంబంధించిందండి. కన్యా రాశి వారికి సంబంధించి సో ఎవరైతే అన్ని రంగాల వారికి సో అనుకూలంగా ఉంటుందండి. ఖచ్చితంగా చాలా హార్డ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. మీ స్కిల్ ఉపయోగించి సో హార్డ్ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్‌కి సంబంధించినటువంటి మీకు మీ ప్రతిభకు సంబంధించి గుర్తింపు రావడం కూడా సో జరుగుతుంది. ఎవరైనా నూతన ఒప్పందాలు ఏమన్నా ఉంటే కొన్ని నూతన ఒప్పందాలు చేసుకుంటారండి. మీ ఫ్రెండ్స్ గాని, ఫ్యామిలీ మెంబర్స్ గాని అందరూ కూడా ఈ వారానికి సంబంధించి మీకు సహకరించడం అనేది జరుగుతుంది. ఎవరైతే గృహ నిర్మాణాలు చేస్తూ ఉన్నారో, అలానే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నారో, మ్యారేజెస్ కోసం ప్రయత్నం చేస్తున్నారో, వాళ్ళ యొక్క ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం అవ్వటం అనేది జరుగుతూ ఉంటుందండి. సో కన్యా రాశికి సంబంధించి అంతా పాజిటివ్‌గా ఉందండి. మంచి పాజిటివిటీ కన్యా రాశి వారికి సంబంధించి. అండ్ నెక్స్ట్ చూద్దాం.
ధనుస్సు రాశికి సంబంధించిందండి. ధనుస్సు రాశికి సంబంధించినటువంటి సో, మంచి గుడ్ న్యూస్ అయితే వినటం జరుగుతుందండి. సో, మంచి ధైర్యంతోటి మీరు ఒక స్టెప్ ముందుకేయటం జరుగుతుంది. సో, ఖచ్చితంగా మేము సాధించగలం అనేటువంటి ఒక గట్టి దృఢ సంకల్పంతోటి మీరు కొత్త కొత్త వర్క్‌లన్నీ కూడా స్టార్ట్ చేయడం అనేది జరుగుతుందండి. అలానే నూతన కొత్తగా కలుసుకోవటం గానీ, లేదంటే శుభవార్తలు ఖచ్చితంగా వింటారండి. ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి సో, మంచి ఆపర్చునిటీస్ రావటానికి మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి సో, ఆపర్చునిటీస్ రావటానికి సో, ఛాన్స్ అయితే ఉంటుంది. సో, అందరికీ అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా మంచి శుభవార్తలు వినటానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. సో, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అడ్వైజెస్ మీరు ఏదైతే తీసుకుంటున్నారో, సలహాలు ఏవైతే తీసుకుంటున్నారో, ఆ సలహాలన్నీ కూడా కలిసి రావటానికి, ఆ సలహాలు వర్కౌట్ అవ్వటానికి సో, ఛాన్స్ అయితే ఉంటుంది. వెయిట్ చేస్తున్నారండి అవకాశాల కోసం. సో, ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. సో, అవకాశాలు కూడా ఖచ్చితంగా మీకు సో, పాజిటివ్‌గా మారటానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. సో, నెక్స్ట్ చూద్దాం. సో, మకర రాశి వారికి సంబంధించిందండి. మకర రాశి వారికి సంబంధించి సో, ఆర్థిక పరిస్థితి అయితే ఫైనాన్షియల్‌గా అయితే సో, కొంతవరకు స్టిక్ ఆన్ అవుతారండి. కొంతవరకు మెరుగవటం అనేది జరుగుతుంది ఆర్థిక పరిస్థితికి సంబంధించి. ఎవరైతే జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నారో, సో, ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నారో మంచి ఆపర్చునిటీస్ రావటానికి సో, ఛాన్స్ అయితే ఉంటుందండి. అన్ని రంగాల వారికి మంచి అనుకూలమైనటువంటి వాతావరణమే ఉంటుంది. టీమ్ వర్క్ తోటి ముందుకెళ్ళటం అనేది జరుగుతుంది. కొంతవరకు మీరు కలిసి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ, సో, వాళ్ళతోటి కలిసి వర్క్ చేయడం అనేది జరుగుతుందండి. సో, మీరేదైతే ఆల్రెడీ జాబ్స్‌లో ఎవరైతే బిజినెస్‌లో ఉన్నారో, బిజినెస్‌లో ఉండేటువంటి వాళ్ళు సో, వాళ్ళ యొక్క బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేయాలి అనేటువంటి సో, ఆలోచనతో అయితే ముందుకెళ్తారండి. సో, అనుకోని ప్రయాణాలైతే ఉంటాయి. సో, అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి సో, మంచి ఒక పాజిటివ్ న్యూస్ అయితే అందబోతూ ఉందండి. సో, పాజిటివ్‌గానే ఉంది. అండ్ నెక్స్ట్ కార్డ్ రీడ్ చేద్దామండి. ఓకే. సో, తులారాశి వారికి సంబంధించిందండి. తులారాశి వారికి సో, ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా చిన్న చిన్న ఇబ్బందులనేవి ఏర్పడటం అనేది జరుగుతుందండి. మీరు గ్రోత్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా మీరు ఆశించినటువంటి గ్రోత్ రాకపోయినా సరే స్వల్ప లాభాలైతే ముఖ్యంగా వ్యాపార బిజినెస్ సెక్టార్‌లో ఉండేటువంటి వారికి స్వల్ప లాభాలైతే ఉండేటువంటి అవకాశం అయితే ఉందండి. బట్ ఆశించినంత ఫలితాలు రాకపోవచ్చు. ఊహించినంత మీరు ఏదైతే ఎస్టిమేషన్ చేశారో ఎస్టిమేషన్ చేసినంత సో, రాకపోవచ్చండి. బట్ స్వల్ప లాభాలైతే ఉంటాయి. ఫైనాన్షియల్‌గా చిన్న చిన్న ఇబ్బందులైతే ఉండేటువంటి అవకాశం అయితే ఉందండి. బాగా ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు. సో, ఫ్యూచర్‌లో ఎలా ఉండాలి, ప్రోగ్రెస్ ఎలా ఉండబోతుంది అనేటువంటి సో, ఆ ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటున్నారండి. సో, ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు అనుకూలించాలని చెప్పేసి సో, ఖచ్చితంగా దైవ ప్రార్థన అయితే సో, ఖచ్చితంగా చేయండి. సో, ఖచ్చితంగా ఒక మంచి ఆలోచనతోటైతే ముందుకెళ్తూ ఉన్నారండి. అండ్ నెక్స్ట్ కార్డ్ రీడ్ చేద్దాం. సో, ఫ్రెండ్స్ మరి చూసారు కదా 12 రాసులకి సంబంధించి సో, ఈ వారం ఎలా ఉండబోతూ ఉంది అని చెప్పేసి మనమైతే 12 రాసులకు సంబంధించినటువంటి సో, గురు పౌర్ణమి సందర్భంగా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందని చెప్పేసి మనమైతే ఫుల్ రీడ్ చేయడం జరిగిందండి. సో, ఇలానే ఎవ్రీ వీక్ కూడా మన ఛానల్ నుంచి సో, 12 రాసుల వారికి ఈ వారం ఎలా ఉండబోతుందని చెప్పేసి మనమైతే వీడియో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుందండి. సో, ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో, షిరిడి సాయినాథుడి ఆశీస్సులు అందరి మీద ఉండాలని, అందరూ ఆర్థికంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఛానల్ తరఫు నుంచి. మీరు గాని ఫస్ట్ టైం ఈ వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుందండి. ఇంకా మరిన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి అప్లోడ్ అవ్వబోతూ ఉన్నాయండి. మనకి ఎలాంటి కామెంట్ వచ్చినా సరే మనం వెంటనే ఫుల్ రీడ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉన్నామండి. సో, అమ్మవారి ఆశీస్సులు వ్యూవర్స్ మీద ఎప్పుడూ ఉండాలి. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సో, థ్యాంక్ యూ వెరీ మచ్.